హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి కథ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. శ్రీజ పరిస్థితి చూస్తే అన్నయ్య స్పృహలో లేకుండా ఉండడం, తల్లి కూడా హాస్పిటల్లో అడ్మిట్ కావడం, తండ్రి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ హాస్పిటల్లోనే గడుపుతూ ఉంటుంది. బాలు శ్రీజను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. అలా ఒక వారం రోజులు గడుస్తుంది. సాకేత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్పృహలోకి వచ్చి గాయాలు కొంచెం తగ్గి డిశ్చార్జ్ అవుతారు. సాకేత్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. అతను ఇంకా కోమాలోనే ఉంటాడు. ఆ రోజు సాకేత్ అబ్జర్వ్ చేస్తే డాక్టర్ బాలుని పిలిచి, బాలుగారు, సాకేత్ పరిస్థితి మేము ఇచ్చే ట్రీట్మెంట్కి రియాక్ట్ అవ్వడం లేదు, మీరు సాకేత్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని న్యూరో సిస్టమ్ చాలా దెబ్బతిన్నదని చెప్పలేక చెప్తారు. డాక్టర్ గారు, ఇవి మీ చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. మీరలా మాట్లాడొద్దు. మా బాలుకి మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి. మేం ఇంటి దగ్గర ఏమి చేయలేము. ఎన్ని లక్షలు ఖర్చయినా సరే మీ హాస్పిటల్లోనే ఉంచుతాం. వాడు కోమాలోంచి బయటపడ్డ తర్వాతనే ఇంటికి తీసుకువెళ్తాం. ట్రీట్మెంట్ ఆఫ్ చేయొద్దు. నా భార్యని చూశారు కదా, సాకేత్ను స్పృహ లేకుండా చూసి బతకలేదు. మీరెలాగైనా మా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని డాక్టర్ రెండు చేతులను తన నుదిటి పెట్టుకొని వేడుకుంటాడు. అప్పటికి 3 లక్షల వరకు హాస్పిటల్ బిల్ అవుతుంది. బాలు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పలకరించి వెళ్ళిపోతుంటారు. అలా నెల రోజులు పడుతుంది. హాస్పిటల్ వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రుల గోస చూసి హాస్పిటల్లో కొంతవరకు తగ్గింపు ఇస్తారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన రాయితీలు రావు. ఎందుకంటే ఇది పక్క రాష్ట్రంలోని హాస్పిటల్. యాక్సిడెంట్ అయింది పక్క రాష్ట్రంలో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి వైద్య సహాయం అందడం లేదు. నెల రోజులు శాంతి సాకేత్ ఉన్న హాస్పిటల్లోనే ఉంటుంది. చెన్నై వచ్చిన వారం రోజులకు బాలు ఒకసారి శ్రీజను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దిగపెట్టి వస్తాడు. నెల రోజుల తర్వాత బాలు కూడా స్కూల్లో విధులకు హాజరు కావాలని వెళ్తాడు. శాంతి ఒక్కతే హాస్పిటల్ వాళ్ళతో పాటుగా హాస్పిటల్లో ఉండే అవకాశం ఇస్తారు. ప్రతిరోజు శాంతి సాకేత్ పక్కనే ఉండి బాధతో ఊరి ముచ్చట్లు చెప్పడం చేస్తూ ఉంటుంది. శాంతికి నర్సులు తోబుట్టువుల తోడు నీడగా ఉంటూ వారి సహకారంతో సాకేత్ సంబంధించిన పనులన్నీ శాంతి ఓపికగా నేర్చుకుంటుంది. బెడ్ క్లీన్ చేయడం, సాకేత్ క్లోత్స్ మార్చడం, హాట్ బాత్ చేయించడం. శాంతికి ఈ పనులన్నీ చంటి బిడ్డకు చేసినట్టుగా ఉంది. శాంతి అన్ని రకాలుగా ట్రైనింగ్ అవుతుంది. 3 నెలలు గడిచిపోయాయి. ఈలోపు బాలు 15 రోజులకు ఒకసారి వచ్చి 2 రోజులుండి సాకేత్ను చూసి ఇంటికి వెళ్తాడు. బాలు పరిస్థితి దారుణం. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. స్కూల్లో తోటి ఉపాధ్యాయులతో కన్నీరు మున్నీరుగా ఏడవడం. మా బాబుని ఒకేసారి దేవుడు తీసుకెళ్తే నెల రోజులు ఏడ్చేవాళ్ళం, కానీ వాడు జీవోత్సవంగా మా కళ్ళ ముందే ఉండడం తట్టుకోలేకపోతున్నా అంటూ విలపిస్తాడు. శాంతికి వేరే లోకమే లేదు. ఇంతసేపు సాకేత్తో మాట్లాడుతూ, సాకేత్ యొక్క పనులన్నీ చేస్తూ, అక్కడ తనొక నర్సులాగా ఉంటూ పక్కన వాళ్లకు కూడా సహాయం చేస్తూ హాస్పిటల్ జీతం అలవాటు చేసుకుంది. ఎప్పుడైనా ఒకసారి నిద్ర పట్టినప్పుడు నిద్రలో కూడా సాకేత్ లే నాన్నా అని కలవరిస్తూ ఉంటుంది. మళ్ళీ తనే ధైర్యం తెచ్చుకొని కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసే హాస్పిటల్ సిబ్బంది కుమిలిపోతూ ఉంటారు. దేవుడికి ఇకనైనా కళ్ళు తెరవాలి అని తమ ఆరాధ్య దైవాలకు మొక్కుకుంటారు. 6 నెలలు గడిచిపోతుంది. ఒకరోజు సాకేత్కు వళ్ళంతా శుభ్రం చేసి పొడి తువాల్తో తుడిచి డ్రెస్సింగ్ మార్చి సాకేత్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతుంది. నాన్నా సాకేత్, అమ్మ నిన్ను 2 సార్లు చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు అంటుంది. ఇప్పుడు నువ్వు నాకు పసిపిల్లాడితో సమానం. ఎవరైనా పిల్లలు ఒక 4-5 సంవత్సరాలు తల్లితో సేవ చేయించుకుంటారు. నువ్వు 20 సంవత్సరాల తర్వాత నాకు మరో బిడ్డగా పుట్టావు అని కళ్ళనీళ్ళ పర్యంతమై అంటుంది. శాంతి కళ్ళల్లోంచి
ఉబికిన వెచ్చని కన్నీళ్ళు. సాకేత్ చేతిని తగిలి మెల్లగా సాకేత్ చేతి కదులుతుంది. చేతిలో చిన్నగా చలనం వస్తుంది. శాంతి చేతిలోంచి సాకేత్ చేయి కిందకి పడిపోతుంది. శాంతి వెంటనే డాక్టర్ను ఒకసారి పిలవమని నర్సుకు చెప్తుంది. అక్కడి సిబ్బంది అంతా చాలా ఆశ్చర్యంగా చూస్తారు. సాకేత్ చేతిలో కదలిక వచ్చింది అనగానే డాక్టర్కి వెళ్ళి చెప్పి డాక్టర్ని తీసుకొని వస్తారు. డాక్టర్ కూడా ఆశ్చర్యంగా సాకేత్ పరీక్షిస్తుంటారు. కొద్దిగా డాక్టర్ టెస్ట్ చేసి సాకేత్ మెల్లమెల్లగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడని, అమ్మ ఇది ఒక అద్భుతం జరిగింది. సాకేత్ లోపల మెల్లగా స్పందిస్తున్నాడు. త్వరలోనే కోమా నుంచి బయటకు వస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సాయంత్రం వరకు స్పృహలోకి వస్తాడు అని అంటాడు. డాక్టర్ చెప్పిన మాట విని శాంతి బాలుకి ఫోన్ చేసి చెప్తుంది. బాలు ఆ సాయంత్రం కల్లా చెన్నై వచ్చేస్తాడు. సాకేత్లో లోపల చిన్నగా కదలికలు వస్తాయి. సాయంత్రం కల్లా అతను కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తాడు. కానీ ఆ కళ్ళల్లో అంతా శూన్యం. ఎదురుగా ఉన్నది అనేది అతను ఏమీ గుర్తుపట్టలేదు. ఎటో చూస్తుంటాడు. సాకేత్ ఇటు చూడు, నేను అమ్మను అన్న శాంతి వైపు చూడడు. అప్పుడు డాక్టర్ అంటాడు, సాకేత్ కోమా నుంచి బయటపడ్డాడు. కానీ బ్రెయిన్లోని న్యూరోస్ స్ట్రెచ్ అవ్వడం వల్ల అతను ఇప్పుడు ఎవరిని గుర్తించే పరిస్థితిలో లేడు. అతని గతం మర్చిపోయి ఉంటాడు. మీరు కొంచెం ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. ఇంకొన్ని రోజులు చూద్దాం. మెల్లగా గతంలోకి కూడా గుర్తుకు రావచ్చు. ఎందుకంటే అతని బ్రెయిన్ డ్యామేజ్ అయింది. మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంతి, బాలు ఇద్దరూ సాకేత్ కోమా నుండి బయటపడ్డాడని ఆనందపడాలో, గతం మర్చిపోయానని బాధపడాలో తెలియదా అయోమయంలో పడతారు. ఆ తర్వాత బాలు కూడా రోజంతా సాకేత్ దగ్గర ఉండి శాంతికి ఓదార్చి, మన సాకేత్ ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచాడు, మనం సంతోషించాలి శాంతి అని చెప్పి సాకేత్ను ఇక్కడ నుండి హైదరాబాదుకు తీసుకువెళ్దాం. అక్కడ కూడా న్యూరో డాక్టర్ ఉంటాడు, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని చెప్తాడు. వద్దండి, ఈ హాస్పిటల్ వాళ్ళు సాకేత్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మళ్ళీ హైదరాబాదులో కొత్తగా ఎందుకండి? వద్దు, ఈ డాక్టర్ ఇక్కడున్న నర్సులు సాకేత్ను చూసుకోవడం అలవాటైంది. మనం ఇక్కడనే బాబుకు తగ్గే వరకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అంటుంది. లేదు శాంతి, ఇక్కడున్న డాక్టర్ చెప్పాడు, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి. వీలైతే ఇంటి వద్ద ఉంచుకున్న మేం ట్రీట్మెంట్ చేస్తాము. ఇప్పటికే మేము రాయితీలు ఇవ్వడం వలన మీకు 12 లక్షల వరకు బిల్ అయింది. లేదంటే 20 లక్షలు బిల్ అయ్యేది. ఇంకా మీరు కూడా ఖర్చు భరించలేరు అని చెప్పాడు. డాక్టర్ ఏమీ ప్రమాదం లేదు అంటేనే తీసుకెళ్ళిపోతారు. ఒక నెల తర్వాత అక్కడ ప్రత్యేకమైన అంబులెన్స్ మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి సాకేత్ను తీసుకొని వెళ్తారు. ఈ నెల రోజుల్లో సాకేత్ పసిపిల్లవాళ్ళ ఎప్పుడో ఒకసారి కళ్ళు తెరిచి చూడడం, మళ్ళీ కళ్ళు మూయడం తప్ప కాళ్ళు చేతులలో మాత్రం కొంచెం కదలిక ఉంటుంది. హాస్పిటల్లో శాంతి అక్కడే పరిచయమైన వాళ్లతో సాకేత్ కాళ్ళు చేతులు ఎందుకు ఎక్కువగా కదిలించడం లేదు అని అడగడంతో అతను చెప్తాడు, కర్ణాటకలోని ఒక హాస్పిటల్లో వీటికి సంబంధించిన వ్యాయామాలు చేయిస్తారు. మీరు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పి శాంతి అది తన మనసులో ఉంచుకుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు డాక్టర్లు చెప్పిన మందులు వాడాలని అనుకుంటుంది. హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తయి శాంతి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి డాక్టర్ సూచనలతో సాకేత్కు కావలసిన సపర్యలు చేయిస్తూ సాకేత్ను రోజు శుభ్రంగా ఉంచుతూ శాంతి చాలా బాగా చూసుకుంటుంది. బాలు ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తాడు. శాంతి సమయం అంతా సాకేత్తోనే గడుపుతుంది. బాలు సాయంత్రం వచ్చాక కొద్దిగా విశ్రాంతి తీసుకుంటుంది. శాంతి పూర్తిగా సాకేత్ కోసమే అంకితమై తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అమ్మమ్మ ఊర్లో ఉన్న శ్రీజ సాకేత్ చూడటానికి ఇంటికి వచ్చి, అన్నయ్య అన్నయ్య నాతో ఆడుకునే బొమ్మలు ఏం వద్దు, తీసుకురావద్దు అని చెప్తా అంటూ సాకేత్తో చెప్పడం చేస్తుంది. అలా సంవత్సరం గడిచింది. సాకేత్ మెల్లగా కదులుతూ కళ్ళు తెరిచి చూడడం చేస్తాడు.
శాంతి బాలుకి కర్ణాటకలో ఉన్న సెంటర్ గురించి చెప్పి సాకేత్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ 20 రోజులు అక్కడే ఉండి వాళ్ళు కాళ్ళు చేతులకు ఫిజియోథెరపీ చేస్తారు. అలా నెలకు 20 రోజులు బెంగుళూరులో ఉండి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ శాంతి బాలు కలిసి సాకేత్తో చేపిస్తున్నారు. 2 సంవత్సరాలు ప్రతిరోజు చేస్తుండడంతో సాకేత్ కాళ్ళలో చేతుల్లో కొంచెం కదిలించడం చేస్తాడు. అప్పటికే 3 సంవత్సరాలు గడిచింది. మాటలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడే మెల్లమెల్లగా అమ్మ నాన్నలను గుర్తుపడుతున్నాడు. శాంతిని మాత్రం గట్టిగా పట్టుకొని ఉంటాడు. బాలుకు కొంచెం కొంచెం గతం గుర్తుకొస్తుంది. కర్ణాటకలోని ట్రైనింగ్ సెంటర్ వలన కాళ్ళు చేతులు కొద్దిగా బలం వచ్చి కదలిక వస్తుంది. ప్రత్యేకంగా చేయించిన బెడ్లో కొద్దిగా కూర్చోపెట్టి ఎక్సర్సైజ్ చేయిస్తారు. బాలు ఉదయాన్నే సాకేత్కి బాత్ టిఫిన్ చేయించి స్కూల్కు వెళ్తాడు. శాంతి ఆలోపు మధ్యాహ్నం కావలసిన వంట అన్నీ రెడీ చేసి సాకేత్తో చిన్నపిల్లాడిగా చూసుకుంటూ ముచ్చట్లు చెబుతూ అన్నీ మర్చిపోతుంది. మరో 2 సంవత్సరాలు గడిచేసరికి స్పీచ్ థెరపీ నేర్పించాలి అని బెంగళూరులో స్పీచ్ ట్రైనింగ్ సెంటర్లో కనుగొంటారు. వాళ్ళు శాంతికి ట్రైనింగ్ ఇస్తారు. అలా స్పీచ్ ట్రైనింగ్ నేర్చుకున్న శాంతి ఆ 3 నెలలు సాకేత్కు స్పీచ్ నేర్పిస్తుంది. ఆ విధంగా 2 సంవత్సరాలలో సాకేత్ చిన్న చిన్న పదాలు బేబీ పలికినట్లుగా ముద్దు ముద్దుగా పలుకుతూ చిరునవ్వులు చిందిస్తూ శాంతికి సంతోషం కలిగిస్తున్నారు. శాంతికి దేవునిపై తన నమ్మకం తన సాకేత్ను బతికించింది అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. శాంతికి సాకేత్కు ఇద్దరికీ పునర్జన్మ అవుతుంది. శాంతి ఎదిగిన కొడుకును చంటి పిల్లాడిలా చూసుకుంటూ సాకేత్ త్వరలోనే అందరి పిల్లల్లా మామూలుగా అవుతాడనే ఆశతో నూతన భవిష్యత్తు వైపు అడుగులు ముందుకు వేస్తుంది. సాకేత్కు యాక్సిడెంట్ అయి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి తేజ స్కూల్ దాటి కాలేజ్కి వచ్చేసి ఇంజనీరింగ్ చదువుతుంది. బాలుకి ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టర్గా ఇంటికి దగ్గర ఉన్న స్కూల్లో జాయిన్ అయ్యాడు. శాంతి మాత్రం ఒక్కరోజు కూడా సాకేత్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. 6 సంవత్సరాలు తన కొడుకును జాగ్రత్తగా చూసుకుంటూ చంటి బిడ్డలా కాపాడుకునే ప్రయత్నంలో సాకేత్ తన ప్రపంచంగా జీవించింది. ఇప్పుడు సాకేత్ చిన్న పిల్లాళ్ళ అమ్మ నాన్న అంటూ ముద్దు ముద్దు పలుకుతూ ఉంటే శాంతికి మళ్ళీ సాకేత్ జీవితంపై ఆశలు చిగురించాయి. ప్రతి తల్లి ఒకసారి తన బిడ్డ కోసం పురిటి నొప్పులు తీస్తుంది. కానీ శాంతి లాంటి మాతృమూర్తులు ఎందరో మన చుట్టూ ఉన్నారు. ఆ తల్లులు ప్రతిరోజు పురిటి నొప్పులు పడుతూనే తమ ఎదిగిన బిడ్డలను కూడా చంటి పిల్లల్లా కాపాడుతారు. అలాంటి మాతృమూర్తులందరికీ వందనాలు. ఆ మాతృమూర్తి శాంతికి ఎన్ని వేల వందనాలు సమర్పించినా తక్కువే. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.